హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పతిపాటి. ఈ వీడియోలో నాతో పాటు మా చిన్నోడైతే ఉన్నాడు. సండే కదండి, నాన్ వెజ్ అయితే ఉంటుంది ఇంట్లో. సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. అందులోకి కాంబినేషన్గా రాగి ముద్ద చేయమని అడిగాడు. సో నేను ఈ వీడియోలో రాగి ముద్ద మటన్ కర్రీ మా ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ నేను రాగి ముద్ద కోసము ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ముద్దకి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. సో బియ్యాన్ని బాగా కడిగి పెట్టేసి నానబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మటన్ కోసము ఒక స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర అండి రెండు కూడా కొంచెం చిటపటం అన్న తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేస్తున్నాను అనమాట. ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి. ముద్దలోకి కదా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది మటన్. సో నేను కొంచెం ఆనియన్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నాను. మటన్ అంతా కూడా వేసి కొంచెం ఆయిల్లో మటన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అందులోకి పసుపు, ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట. తగినంత ఉప్పు అయితే వేసుకోండి, ఎందుకంటే ముద్దలోకి కదా మనం ముద్దలోకి కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు అయితే వేసుకొని మటన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాను. మటన్ ఫ్రై అయ్యేలోపు ఈ మసాలాలన్నీ కూడా నేను చూపిస్తున్న మసాలాలన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మసాలా వచ్చేసి కొంచెం ఒట్టి కొబ్బరి అండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర అండ్ పుదీనా కొంచెము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మటన్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మటన్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకుంటున్నాను. ఇది ఎవరి స్పైస్కి తగ్గట్టుగా వాళ్ళైతే వేసుకుంటారు. నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను. ఈ కారం కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేస్తున్నానండి. కొంచెం గ్రేవీ కోసం నేను మసాలా ఎక్కువగానే వేస్తున్నాను. గ్రేవీ రావాలి కదా, సో నేను గ్రేవీ కోసం అని వేస్తున్నానండి మసాలా. ఈ మసాలా అంతా కూడా కొంచెం నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో గ్రేవీ కోసం అండి, మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతనో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. నేను ముక్కలు మునిగేటట్లుగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అండి. లేతగా ఉన్న మటన్ అయితే 3 విజిల్స్ సరిపోతుంది. లేదు కొంచెం ముదురుగా ఉందంటే ఒక 5 విజిల్స్ పెడితే సరిపోతుంది అనమాట. మా సీజు ఇక్కడ స్మెల్ అయితే వచ్చేసి ఉంటుంది, నాన్ వెజ్ స్మెల్. వాడికి పెట్టమని చెప్పేసి గోల చేస్తున్నాడు. నేను మటన్ అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంతలోపల ముద్ద అయితే చేసుకుందాము అనేసి నేను స్టవ్ మీద ముద్దనైతే పెట్టుకుంటున్నాను. బియ్యం కడిగి పెట్టాం కదండి, ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఈ బియ్యం వచ్చేసి మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మనం మామూలుగా గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా, ముద్దకైతే నేను 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిపోయినప్పుడు మనము రాగి పిండిని అయితే అందులో వేస్తాము. ఇక్కడ బియ్యం అనేది బాగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికింది. ఇలా వాటర్ అన్నీ కూడా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు రాగి పిండిని అయితే వేస్తున్నాను. నేను 2 గరిటెల రాగి పిండిని అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అండి సిమ్లో పెట్టేసుకున్నామంటే ఆ పిండి అనేది కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత తెడ్డు కట్టెనైతే తీసుకొని ఆ రాగి పిండి అంతా బియ్యం, అన్నము, రాగి పిండి అంతా కూడా బాగా కలిసేటట్లు బాగా కలపాలండి. ఈ రాగి ముద్దలోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మటన్ కర్రీ అండి. నేనైతే ఎక్కువగా చేస్తాను. మటన్ కర్రీ అయితే ఉన్నప్పుడు రాగి ముద్దని అయితే ఎక్కువగా చేసుకుంటాం అన్నమాట ఇంట్లో. ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను కుక్కర్ అయితే చూసుకుంటున్నాను, విజిల్ వచ్చేసాయి. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఉప్పు కారం కూడా.
ఇదండి మా సండే స్పెషల్ రాగి ముద్ద మటన్ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు రాగి ముద్ద మటన్ కర్రీ. నేనైతే ఇంట్లో కూడా రాగి ముద్ద బాగా చేస్తాను, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.